పశ్చిమాసియాలో యుద్ధం ఆగుతుందా? ఇజ్రాయెల్ అమెరికా దెబ్బకు ఇరాన్ భయపడుతోందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణమేంటి? యుద్ధం ఆపేందుకు ఇరాన్ విధిస్తున్న షరతులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనేంటి? ఇరాన్ పాలకులను ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు? అనూహ్యమైన ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పశ్చిమాసియా మండుతోంది. 48 గంటలకు పైగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు సహా కనిపించిన ప్రతి చోట పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమని మర్చిపోకూడదు. మొత్తం 150 లక్షలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. నివాస స్థలాలపై ఇజ్రాయెల్ క్షిపణులు వచ్చి పట్టడంతో 80 మంది వరకు చనిపోయారు. మరణాల సంఖ్య ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. పలువురు క్షతగాత్రులైనట్లు సమాచారం. పైగా ఇరాన్లో ఉన్న అగ్ర నేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అణు స్థావరాలు దెబ్బతిన్నట్లుగా చెబుతున్నారు. వాటిల్లో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందన్నారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతిందన్నారు. న్యూక్లియర్ సైట్స్ కు అందే విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. రేడియేషన్ లీక్ లేకపోవడంతో కొంతమేర ఊరటనిస్తోంది. ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ వైపు నుంచి భీకర దాడులు జరుగుతున్నాయి. అక్కడ కూడా 20 మంది వరకు చనిపోయారు. పైగా తమ వద్ద బాలిస్టిక్ క్షిపణి సిద్ధమవుతుందని ఇరాన్ ప్రకటించేసింది. 1200 కిలోమీటర్ల రేంజ్ లో ఉండే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరించింది. ఆ దెబ్బకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. తాజా పరిణామాలతో అమెరికా ఇరాన్ అణుచర్చలపై నీలి నీడలు అలుముకున్నాయి. అమెరికాపై ఎలాంటి దాడి చేసినా పూర్తి స్థాయిలో తమ సేనలను రంగంలోకి దించి ఇరాన్ పని పడతామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్ధానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తమపై దాడి చేస్తే మాత్రం పరిణామాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. తాజా పరిణామాలను ఇరాన్ తేలిగ్గా తీసుకోవద్దని ఆయన అన్నారు. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. తొలుత ఇజ్రాయెల్ దాడి చేసిందని చెబుతూ వాళ్లే యుద్ధాన్ని ఆపాలని సూచించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే తాము ప్రతిదాడి చేస్తున్నామని వెల్లడించింది. యుద్ధాన్ని పొరుగు దేశాలకు విస్తరించే ఉద్దేశం కూడా తమకు లేదని ఇరాన్ వెల్లడించింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చితే అది ఇజ్రాయెల్ దుశ్చర్యల వల్లే జరుగుతుందని చెప్పింది. అయితే యుద్ధం ఎంత త్వరగా ఆగితే తమకు అంత మంచిదని ఇరాన్ ఎదురు చూస్తోంది. ఇరాన్ కూడా ఇప్పుడు రెండు ఆలోచనకు వచ్చింది ఏంటంటే, అమెరికా ఎలాగైనా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది, ఇద్దరితో ఒకటి పోరాడాలా. అన్నిటికంటే ఇప్పుడు ఇరాన్లో వచ్చిన భయం అక్కడ నాయకత్వానికి ఏంటంటే, ఇజ్రాయెల్ కనుక అక్కడ వాటర్ సప్లై ఇలాంటివన్నీ పవర్ సప్లై అన్నీ చేసేస్తే ప్రజల్లో మాత్రం ఆందోళన వస్తుంది. సో ఇరాన్కి రెండు భయాలు. ఒకటి, ఇజ్రాయెల్ అమెరికా కలిసి పోరాడవచ్చు. రెండోది, వాళ్ళ ప్రజల్లో నుంచే ఆందోళన రావచ్చు. ఇంకా బాంబింగ్ ఎక్కువ అయిపోతే ఇదంతా వస్తుంది. కాబట్టి త్వరలోనే ఇది ఆగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే పెద్ద దేశాలు అందరూ కలిసి ఏదో ఆఫ్ చేయాలంటున్నారు. ఇరాన్ కూడా ఓడిపోయి బయటకు వస్తే మంచిదా, ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో రోజు పోరాడవచ్చా, కొంతవరకు సేవ్ చేసుకోవచ్చా ఆలోచన ఇరాన్లో ఉన్నది. పశ్చిమాసియా యుద్ధం ఎక్కువ రోజులు సాగితే ఏం జరుగుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎంత వద్దనుకున్నా అమెరికా సేనలు ఇజ్రాయెల్ కు సాయం చేసే అవకాశాలు మెండుగానే ఉంటాయి. అమెరికా నుంచి ఆ దేశానికి యుద్ధ సాంకేతిక సాయం అందడం ఖాయమైంది. యుద్ధం ముదిరితే హమాస్, హెజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే వాటికి మద్దతిచ్చే మిలిషియాలు మాత్రం మరింత యాక్టివ్ అవుతాయి. ఇంకొంతకాలం యుద్ధం జరిగితే గల్ఫ్ దేశాలు అనివార్యంగా దానిలోకి ఎంట్రీ ఇవ్వాల్సి రావచ్చు. కొన్ని దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలున్నాయి. గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ అణు కార్యక్రమాలు అస్సలిష్టం లేదు. ఇజ్రాయెల్ ఈ సమయంలో ఇరాన్ మీద దాడి ఎంతో చేసిందంటే, కొద్ది త్వర రోజుల్లోనే ఇరాన్కి పూర్తిగా అణు ఆయుధాలు తయారు చేసే శక్తి వచ్చేస్తాయి.
దాని తర్వాత అమెరికాతో అగ్రిమెంట్కి వచ్చినా రాకపోయినా ఉపయోగం లేదు. ఎప్పుడైతే అణు బాంబులు అవన్నీ ఇరాన్తో ఉంటాయో ఇంకా ఇజ్రాయెల్ ఏ రకంగా అయినా బెదిరించి వాడొచ్చని ఇజ్రాయెల్కి ఆ డెడ్ లైన్ మాత్రం ఉండి అటాక్ ఇప్పుడే చేయాలి, లేకపోతే మళ్ళీ అవకాశం రాదని మాత్రం చేశారు. దాంతోపాటు మిగతా ఇస్లామిక్ దేశాలు కూడా అక్కడ చాలా సైలెంట్గా ఉన్నాయి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, జార్డన్, కువైట్, ఖతార్ వాళ్ళు కూడా ఏదో మాట వరుసకి ఇజ్రాయెల్ని కండెమ్ చేశారు. కానీ ఇరాన్ లొంగేయటం వాళ్ళకు కూడా ఇష్టం. అది వాళ్ళతో కూడా ప్రయర్ అగ్రిమెంట్ కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కూడా వాళ్ళకు కూడా విరోధి పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఈ విషయంలో అణు ఆయుధాలు ఉండకూడదు ఇరాన్ చేతిలో అని పూర్తిగా వాళ్ళు మాత్రం అందరికీ ఆ ప్రాంతంలో ఒక అగ్రిమెంట్ మాత్రం ఉన్నది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినంత మాత్రాన, ఒకరిద్దరిని చంపేసినంత మాత్రాన ఆ దేశ న్యూక్లియర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్లుగా భావించకూడదు. వేరే గత్యంతరం లేదనుకుంటే ఇరాన్ తన అణు ఆయుధాలను ప్రయోగించి ఇతరులను డిఫెన్స్ లో పడేసే ప్రమాదముంది. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే దివాలా తీసి ఉన్న దేశాలు ఆ పరిస్థితి నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త సర్కార్ను కూర్చోబెట్టాలని ఇజ్రాయెల్ను సమర్థించే అగ్రరాజ్యాలు భావించవచ్చు. అది అంత సులభం కూడా కాదు. ప్రభుత్వాలను కూల్చేయడం వల్ల ఇరాక్, లిబియాలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి.